కలియుగ దైవం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ 7 కొండలువాడు గోవిందుడే. కాని మన తిరుమలలో ఉన్న ఆ శ్రీనివాసుడికి శంఖచక్రాలు లేవు అని మీకు తెలుసా? పూర్వం భృగు మహర్షి అజ్ఞానంతో లక్ష్మీదేవి కొలువై ఉన్న ఆ మహావిష్ణువు గుండెలపై తన్నినప్పుడు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ఆ మహావిష్ణువు భృగు మహర్షికి క్షమించమని అడుగుతూ పాదసేవ చేస్తున్నట్లుగా అతని గర్వాన్ని తొలగించటానికి ఆయన కాలికింద ఉన్న కన్నుని పొడిచేస్తారు. కాని లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఇలా చేయటానికి వెనక ఉన్న కారణం తెలియక కోపంతో భూమిపైకి వచ్చేస్తుంది. అలా లక్ష్మీదేవిని వెతకడానికి తిరుమలకి వచ్చిన శ్రీనివాసుడు అక్కడే ఉన్న వకులాదేవిని చూసి గుర్తుపడతాడు. ఆమె మరెవరో కాదు, విష్ణువు కృష్ణావతారంలో ఉన్నప్పుడు అతన్ని పెంచిన యశోదామాత. ఇలా వకులాదేవి లక్ష్మీదేవి కోసం వెతుకుతున్న శ్రీనివాసుణ్ణి దగ్గరుండి చూసుకుంటుంది. ఒకరోజు వేటకై వెళ్లిన శ్రీనివాసుడు అక్కడే ఉన్న పద్మావతీదేవిని చూడగానే ఒకరిపై ఒకరికి ప్రేమ కలుగుతుంది. ఆ పద్మావతీదేవి మరెవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి అంశమే. అలా శ్రీనివాసుని తరపున పద్మావతీదేవిని వివాహానికి అడగటానికి వకులాదేవి ఆకాశరాజు దగ్గరికి వెళ్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అసలు ఆకాశరాజు వకులాదేవితో ఏమన్నాడు? వెంకటేశ్వరునికి శంఖచక్రాలు ఎందుకు లేవు అని తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం ఫాలో చేయటం మాత్రం మర్చిపోకండి.